ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు ప్రభుత్వం చేపడతామన్న ఆపరేషన్ బుడమేరు అడుగు కూడా ముందుకు పడలేదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఏడాది కాలంగా ప్రచారం తప్ప చేసిందేమీ లేదన్నారు. మళ్లీ వరదలు వచ్చి విజయవాడ మునిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. గతంలో అమరావతి, పోలవరం తన ప్రాధాన్యతలన్న చంద్రబాబు ఇప్పుడు గోదావరి, బనకచర్ల పేరిట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు రామకృష్ణ. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడలో సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఇవాళ ఆపరేషన్ బుడమేరు పేరుతో మరి ప్రభుత్వం ఒక సంవత్సర కాలంగా ప్రచారం చేసింది తప్ప వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో వారు చేసింది ఏమీ లేదు. ఎందుకంటే అధికార పార్టీ యొక్క అండదండలతోనే ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి తప్ప మరొకటి కానే కాదు. ఈసారి మళ్ళీ వర్షాలు వస్తే ఈసారి మునగదనే గ్యారెంటీ అయితే ఏం లేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో అమరావతి, పోలవరం నా ప్రయారిటీస్ అన్నాడు. గోదావరి, బనకచర్ల అనుకుంటూ పాట పాడుకుంటూ దాదే ప్రయారిటీ నాకని చెప్పి ఇవాళ మొత్తం డైవర్ట్ చేస్తూ ఉన్నాడు.